హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూడు ముళ్ళ బంధం రెండో భాగాన్ని వినేద్దాం. అవును నాన్న, రామ్కి నేను గర్భవతిని తెలుసు అంటుంది ఆశు. ఓరి భగవంతుడా, అసలు మీకెంత కర్మ పట్టిందే? మీ పెళ్లి చేస్తారని నేను మీకు మాట ఇవ్వలేదా? మరెందుకు ఇలా చేశారు అన్నాడు మూర్తి గారు. ఆశు ఏం మాట్లాడకుండా కామ్గా ఉండిపోయింది. ముందు జరగాల్సింది చూడండి. ఇది దాగమంటే దాగే విషయం కాదు. ఊర్లో అందరికీ ఈ విషయం తెలిస్తే మన మొహం మీద ఉమ్మేస్తారు. పెళ్ళైన రోజులే మొగుడు వదిలేస్తే కడుపు ఎలా వచ్చిందని. ఇందుకే ఇంటి పని వాడని కూడా పెళ్లి చేస్తుంటారు అని అందరూ నానా మాటలంటారు. అవన్నీ భరించే ఓపిక నాకు లేదండి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అసలు ఈ బిడ్డ మనకి అవసరమా? పెళ్లి కాగానే నా కూతుర్ని వదిలేసిన వాడి ప్రతిరూపం నా కూతురి కడుపులో ఉండడం నాకు ఇష్టం లేదు అంటుంది లలిత. ఆశు ఆవేశంగా, అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక తల్లివి అయ్యుండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా బిడ్డని నేను చంపుకోను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అంది. నోరు ముయ్యవే. ఆ తెలివి ముందు లేదా నీకు? పెళ్ళవక ముందే ఇంతకు బరి తెగించావు. సిగ్గుండాలి అంది లలిత. తల్లికి ఇంకా ఎంత చెప్పినా వినదని అర్థమై, నాన్న, ప్లీజ్ నాన్న, నేను ఈ బిడ్డని చంపుకోను. మీరైనా అమ్మకి చెప్పండి. నాకు నా బిడ్డ కావాలి అని మూర్తిగారిని బ్రతిమలాడుతుంది ఆశు. మూర్తిగారు కాసేపు ఆలోచించి, లల్లి, ఒక ప్రాణాన్ని తీయడం సరైన పని కాదు. పైగా పేగు బంధం గురించి నీకు నేను చెప్పనక్కర్లేదు. వాళ్ళు తప్పు చేశారు. మన పరువు కోసం ఒక ప్రాణాన్ని తీయడం అనేది సరైన పద్ధతి కాదు అన్నాడు. అది కాదండి, ఇప్పుడు దీన్ని ఇలా చూస్తే ఈ ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటారు అంది లలిత. ఇప్పటి వరకు నేను అలానే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఎవరేమనుకుంటే మనకెందుకు? నాకు నా కూతురు ముఖ్యం. దాని జీవితం మాత్రమే ముఖ్యం. అది మన దగ్గరే ఉంటుంది. బిడ్డను కూడా కంటుంది. ఇంతలో ఆ రామ్ని కూడా వెతికి వాడెక్కడున్నా సరే నా కూతురు దగ్గర తీసుకొస్తాను అన్నాడు మూర్తి. కానీ అప్పటి వరకు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు అంది లలిత. నాన్న, నేను మాట్లాడచ్చా? నేను నా నిర్ణయం గురించి చెప్తాను. అది మీకు నచ్చకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే అంది ఆశు. సరే చెప్పు అన్నాడు మూర్తి. నేనిక్కడుండను నాన్న. హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇప్పటికే నా వల్ల ఈ ఊర్లో మన పరువు పూర్తిగా పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఊరందరికీ తెలిస్తే అమ్మ అన్నట్టుగానే మన పరువు మొత్తం దిగజారిపోతుంది. అది నాకిష్టం లేదు. ఇదివరకు ఎలా అయితే లహరి వాళ్ళతో ఉన్నానో అదే ఇంట్లో ఉంటాను. నా బతుకు గురించి ఊర్లో అందరికీ తెలియనక్కర్లేదు అంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒక్కదానివే బయట ఎక్కడో ఉండడం సరైనది కాదు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నువ్విక్కడే ఉండు. హైదరాబాద్కి వెళ్ళక్కర్లేదు అన్నాడు మూర్తి. అది కాదు నాన్న, ప్లీజ్. ఎలాగో పెళ్ళయ్యాక హైదరాబాద్కే వెళ్ళాలనుకున్నాం కదా. కాకపోతే రామ్తో కలిసి వెళ్ళాలనుకున్నాను. కానీ నా కర్మ, నా ప్రాణం అనుకున్న నా రౌడీ నన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు. ఇందుకే ఇంకా ఈ ఊరిలో నేను ఉండలేను నాన్న. ఇప్పటికే నేనెందుకు బ్రతుకుతున్నానని నాకే అనిపిస్తుంది నాన్న. ఇంకా ఈ ఊర్లో వాళ్ళ మాటలు వింటూ ఉంటే నిజంగానే చచ్చిపోతానేమో అని ఏడుస్తూ చెప్తుంది ఆశు. ఒక పక్క కూతురు చేసిన పనికి కోపం వస్తున్నా ఇంతలా బాధపడుతున్న కూతుర్ని చూసి అసలు తట్టుకోలేకపోతారు. కానీ ఆశు జీవితం ఎట్టుపోతుందో ఏంటో అని లలిత మూర్తి గారికి భయంగానే ఉంటుంది. ప్లీజ్ నాన్న, నేను లహరి వాళ్ళతోనే ఉంటాను అంది ఆశు. మూర్తి గారు కాసేపు ఆలోచించి, సరే నీ ఇష్టం, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆ రామ్ని ఖచ్చితంగా వెతికి నీ దగ్గరికి తీసుకొస్తాను. వాడు చేసిన పనికి నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నీ జీవితాన్ని నాశనం చేసి మా పరువుని బజారుకిచ్చి వాడేం బాగుపడుంటాడో నేను చూస్తాను అని చెప్పి పక్కనే ఉన్న లహరి జానుతో, అమ్మా లహరి, జాను, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. అసలే అది ఒట్టి మనిషి కూడా కాదు అని వాళ్ళ చేతులు పట్టుకుని అడుగుతారు మూర్తి గారు. అయ్యో, అంత మాట అనకండి అంకుల్. ఆశు అంటే మాకో ప్రాణమే. దానికి ఎలాంటి కష్టం కలిగించకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు రామ్ని పట్టుకునే పనిలో ఉండండి అని సమాధానం ఇస్తుంది లహరి. మూర్తిగారు సంతోషంగా, చాలా సంతోషం తల్లి అని చెప్పి లలిత వైపు తిరిగి, లల్లి, నీకు సమ్మతమేనా? అమ్మాయి హైదరాబాద్లో తన స్నేహితులతో ఉంటుంది డెలివరీ అయ్యే వరకు అని అడుగుతారు. లలిత గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, నా కూతురి మొదటి పురుడు నేనే దగ్గరుండి చేయించాలని, దాని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నాను. చివరికి ఇలా ఈ సమయంలో ఎవరూ లేని దానిలా ఎక్కడికో వెళ్ళి ఉంటుందని అనుకోలేదు అని అంటూ తన కన్నీళ్లను తుడుచుకొని, సరే మీ ఇష్టం, అలానే కానియండి అని చెప్తారు. సరే మరి బుజ్జమ్మ, రేపటికి ట్రైన్ టికెట్ బుక్ చేయనా అన్నారు మూర్తి. లేదు నాన్న, ఇవాళే వెళ్ళిపోతాను. ఇటు నుండి ఇటే హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది. సరే లల్లి, నువ్వు మీ చెల్లికి ఫోన్ చేసి ప్రకాష్ని రమ్మని చెప్పు.
మన బంధువుల్లో ఎవరికి ఆ అమ్మాయి గర్భవతి అన్న విషయం ఇప్పుడే తెలియకూడదు సరేనా అన్నాడు మూర్తి. సరేనండి, నేను లక్ష్మికి ఫోన్ చేసొస్తాను అని చెప్పి పక్కకెళ్తారు లలిత. ఆశు కంగారుగా ఇప్పుడు మామ ఎందుకు నాన్నా అంది. ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తాన్రా, వాడు మీకు తోడుగా వస్తాడు. ఆశు కంగారుగా లహరి జానుల వైపు చూస్తుంది. వాళ్ళు కళ్ళతోనే ధైర్యం చెప్తారు. లలిత ఫోన్ మాట్లాడేసి వాడు 10 నిమిషాల్లో ఇక్కడుంటాడంటండి. సరే మంచిది బుజ్జమ్మ, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి మూర్తి లలిత బయటికెళ్ళిపోతారు. లక్ష్మి లలిత గారి పిన్ని కూతురు. లక్ష్మి గారి తల్లిదండ్రులకి ప్రకాష్ లేటుగా పుడతాడు. ప్రకాష్ వయసు 28, ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆశు రామ్ని ఇష్టపడకపోతే ప్రకాష్కి ఆశునిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు ఇంట్లో వాళ్ళంతా కలిసి. దానికి తోడు ప్రకాష్ కూడా ఆశు అంటే ఇష్టమే. కానీ ఆశు రామ్ని ప్రేమించేసరికి ప్రకాష్ తప్పుకున్నాడు. రామ్తో ఆశు పెళ్లి జరిపించారు. కాసేపటికి ప్రకాష్ రాగానే ఆశు హైదరాబాద్ వెళ్ళిపోతుందని ప్రకాష్తో చెప్పి ఆశు జాను లహరీలను ప్రకాష్తో హైదరాబాద్ పంపిస్తారు మూర్తిగారు. రామ్ కాసేపు రెస్ట్ తీసుకుని లేచి తన ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తాడు. అది ఒక బార్ అండ్ రెస్టారెంట్. రామ్ బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామ్ వచ్చి సుధీర్ పక్కన కూర్చొని సారీరా లేట్ చేశానా అన్నాడు. లేదులే, నేను ఇందాకే వచ్చాను అన్నాడు సుధీర్. ఆర్డర్ ఇచ్చావా? లేదు. రామ్ ఓకే అని చెప్పి వెయిటర్ని పిలిచి విస్కీ ఆర్డర్ ఇస్తాడు. కాసేపటికి వెయిటర్ ముందు తీసుకునొచ్చి ఇద్దరికి సర్వ్ చేస్తాడు మందు. ఇద్దరు చీజ్ చెప్పుకొని తాగడం మొదలు పెడతారు. సో నువ్వు అనుకున్నది సాధించావన్నమాట అన్నాడు సుధీర్. అన్నాడు రామ్. మరెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నువ్వు సంతోషంగా ఉంటే ఇక్కడికి తీసుకురావు కదా అన్నాడు సుధీర్. రామ్ ఏం మాట్లాడకుండా కామ్గా తాగుతూ ఉంటాడు. ఏంట్రా అడుగుతుంటే చెప్పవే అన్నాడు సుధీర్. ఆశు ప్రెగ్నెంట్ రా అన్నాడు రామ్. ఆ మాట విన్న సుధీర్కి ఒక్కసారిగా పొలమారుతుంది. పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగి రే ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా తెలుసా? ఆశు ప్రెగ్నెంటా? నిజం రా అన్నాడు రామ్. సుధీర్ కోపంగా ఇదంతా తమర నిర్వాకమేనా అన్నాడు రామ్. రే ఈడియట్, పిచ్చెక్కిందా నీకు? అసలు నువ్వేం చేయడానికి వెళ్ళావు? ఏం చేశావు? ఇప్పుడు తన నీ పరిస్థితిలో వదిలేసి వచ్చేస్తావా? తప్పలేదురా అన్నాడు రామ్. రేయ్, నేను నిన్ను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను. అసలు అశ్విని నువ్వు నిజంగానే ప్రేమించావా, లేకపోతే ప్రేమించినట్టు నటించావా? నాది కేవలం నటన మాత్రమే అన్నాడు రామ్. సుధీర్ కోపంగా మరి అలాంటప్పుడు తనని ఎందుకు గర్భవతి చేసావురా? రామ్ నుండి మళ్ళీ ఎటువంటి సమాధానం రాదు. ఇలా కామ్గా ఉంటే ఏంటి అర్థం అన్నాడు సుధీర్. అది అనుకోకుండా జరిగిపోయిందిరా అన్నాడు రామ్. రామ్ తిక్క సమాధానం విని సుధీర్కి పిచ్చగా కోపం వచ్చింది. సుధీర్ కోపంగా రామ్ కాలర్ పట్టుకుని నీకు పిచ్చెక్కిందిరా, ఆ పిచ్చితో ఇదంతా చేస్తున్నావు. నీ పనుల వల్ల ఆశు ఎంతగా బాధపడుతుందో నీకు అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో తనని అలా ఒంటరిగా వదిలేసి రావాలని ఎలా అనిపించిందిరా? ఈ విషయం ఆంటీకి తెలిస్తే నీ మొహం కూడా చూడరు, గుర్తుపెట్టుకో. అరే చెప్తే అర్థం కాదా? నా ప్లాన్ ప్రకారం అశుని ట్రాప్ చేశాను, కానీ మేమిద్దరం కలవడం అనుకోకుండా జరిగిపోయింది. దానికి నేనెలా బాధ్యుణ్ణి అవుతాను అన్నాడు రామ్. చి నోర్మి, చేసింది చేసేసి వెధవ షాకులు చెప్పకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆశు దగ్గరికి వెళ్ళి తనని ఇక్కడికి తీసుకొనిరా అన్నాడు సుధీర్. అది మాత్రం జరగని పని అన్నాడు రామ్. రేయ్, ఇంత బండరాయిలా ఎలా తయారయ్యావురా? నువ్వు చేసిన పని వల్ల అక్కడ తను ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో. నువ్వు మాత్రం ఇక్కడ హ్యాపీగా మందు కొడుతూ కూర్చొనున్నావు. నాకు తెలిసిన రామ్ ఇలా ఎప్పటికీ చేయడు. పదరా ఆశు దగ్గరికి వెళ్దాం అన్నాడు సుధీర్. లేదురా, నేను రాను. వాడు ఆ మూర్తి నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మా వాళ్ళని వాడు ఎంతలా అవమానించాడు. అలాంటి వాడికి ఇది చాలా చిన్న శిక్షే. నువ్వు అతని గురించి ఆలోచిస్తూ ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నావురా, అదెందుకు నీకు అర్థం కావడం లేదు అన్నాడు సుధీర్. రే ప్లీజ్, నువ్వు కూడా అమ్మలా మాట్లాడుకో. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఆ మూర్తి మీదని. నేను అనుకున్నది సాధించే వరకు నేనెవ్వరి మాట విననంతే అన్నాడు సుధీర్ కోపంగా. ఛే, ఇంత దారుణంగా ఎలా మాట్లాడగడుతున్నావురా? ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు వినవని నాకు అర్థమైపోయింది. నువ్వు చేసే తప్పులకి ఏదో ఒకరోజు బాధపడక తప్పదు. అప్పుడు నువ్వు కావాలన్నా కూడా ఆశు నీ దగ్గరికి రాదు. అంతలా బాధ పెడుతున్నావు నువ్వు తనని. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఒక ఫ్రెండ్గా నా మాటకు కూడా నువ్వు విలువ ఇవ్వకపోతే ఇక నేనెందుకు? ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ట్రై చేయకు. గుడ్ బై అని చెప్పేసి సుధీర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్ సుధీర్ని కనీసం ఆపను కూడా ఆపడు. తను ఆర్డర్ ఇచ్చుకున్న మందు మొత్తం ఫినిష్ చేసి ఇంటికి బయలుదేరతాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాష్తో కలిసి ఆశు, లహరి, జాను హైదరాబాద్ చేరుకుంటారు.
జర్నీ చేస్తున్నంతసేపు ఆశు తన ఆలోచనలో ఉండిపోయింది. తనని కదిలించే ప్రయత్నం ఎవరూ చేయరు. ప్రకాష్ ఆశు వాళ్ళని వాళ్ళుండే ఫ్లాట్‌లో దింపేసి ఆశుతో, "బుజ్జీ, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నీకేం అవసరం ఉన్నా ఈ మామ ఉన్నాడని మర్చిపోకు. సరేనా? జాగ్రత్త" అన్నాడు. ఆశు సరేనని తల ఊపుతుంది. ప్రకాష్, లహరి, జానులకి ఆశుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఏదైనా అవసరమైతే తనకు కాల్ చేయమని చెప్పి, తన ఫోన్ నెంబర్ వాళ్ళకిచ్చి అక్కడి నుండి తన రూమ్‌కెళ్ళిపోతాడు. ఆశు తన గదిలోకెళ్ళి మంచం మీద పడుకుంటుంది. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల ఆశుకి వెంటనే నిద్ర పట్టేసింది. లహరి, జాను కలిసి ఇంటిని శుభ్రం చేసే పనిలో పడతారు. ఇల్లంతా శుభ్రం చేసి వంట చేస్తుంటారు. ఇంతలో బెడ్రూమ్‌లో నుండి ఏడుపు వినిపించేసరికి ఇద్దరూ పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ దగ్గరికెళ్తారు. అప్పుడే నిద్రలేచిన ఆశు ఈ 2 రోజుల్లో తన జీవితంలో జరిగిన సంఘటనల్ని తలుచుకుని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. "ఎందుకు రామ్? ఎందుకిలా చేశావు? నేనంటే ప్రాణమన్నావు. నేను లేకుండా బ్రతకలేనన్నావు. ఎందుకు నాతో కల్లబొల్లి మాటలన్నీ చెప్పి నన్ను నమ్మించి మోసం చేశావు? చిన్నప్పటి నుండి నేను నీ చేతుల్లోనే పెరిగానురా. అదంతా నువ్వు చేసిన నటనని తలుచుకుంటేనే నా ప్రాణం పొయ్యేలా ఉంది. నువ్వు లేకుండా నేనుండలేను రామ్. ప్లీజ్ నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. మన పాప కోసమైనా తీసుకెళ్ళిపో" అని తనలోని తను మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అశు. అశుని అలా చూసిన లహరి, జాను అశు దగ్గరికెళ్ళి అశుని హత్తుకుంటారు. "బుజ్జి, ఎందుకే ఇంతలా ఏడుస్తున్నావు? ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు. ఈ సమయంలో స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదురా" అంది లహరి. "అవునా అశు, నీకు చాలా అన్యాయం జరిగింది కాదను. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకున్న రోజే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని ఇది భరించడం ఎవరి వల్ల కాదు. కానీ నీ పరిస్థితి ఆలోచించు. ఇప్పుడు నీ కడుపులో నీ బేబీ ఉంది. తన కోసమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి" అంటుంది జాను. "నాకసలు బ్రతకాలని లేదు. నేను చచ్చిపోతాను. నా రామ్ లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపోతాను" అని చెప్పి ఇద్దరిని తోసేసి వంటింట్లోకి పరుగు పెట్టింది ఆశు. వంటింట్లో ఉన్న చాకు తీసుకుని తన మణికెట్టు కోసుకోవడానికి సిద్ధమైపోయింది. ఆశు చచ్చిపోతానని చెప్పి పరిగెట్టేసరికి ఇద్దరు కంగారుగా ఆశు వెనకాలే వెళ్లారు. ఆశుని చూసి లహరి ఆవేశంగా ఆమె చేతిలోని కత్తిని లాగేసుకుని చంప మీద గట్టిగా కొట్టింది. లహరి కోపంగా, "పిచ్చి పట్టిందా నీకు? వాడెవడి కోసమో చచ్చిపోతానంటావేంటి? వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడి కోసం చచ్చిపోతావా? మరి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? తనను కూడా చంపేసుకుంటావా? నిన్ను వదిలేసి నీ జీవితాన్ని నాశనం చేసింది వాడు. వాడెక్కడో సుఖంగా సంతోషంగా ఉంటే నువ్విక్కడ బాధపడుతూ చివరికి చావడానికి సిద్ధమవుతావా? తప్పు చేసింది వాడు. శిక్ష నువ్వు అనుభవిస్తావా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాడిని అలానే ఊరికేనే వదిలేస్తావా? నీకు కడుపు చేసి నిన్ను నీ కర్మకు వదిలేసి అక్కడ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించాలి. వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని వాడిని నిలదీద్దాం. అసలు నీ జీవితంతో ఆడుకునే హక్కు వాడికి ఎవడిచ్చాడు? వాడిని మాత్రం ఊరికే వదలకూడదు. అంతేకాని ఇలా నీ జీవితంలో ఏదో జరిగిపోయిందని చచ్చిపోతావా?" అని చాలా ఆవేశంగా అడుగుతుంది లహరి. ఆశు లహరిని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంది. "నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నేను కోరుకున్న వాడితో నా పెళ్లి జరుగుతుందని ఎంతో సంతోషించాను. కానీ ఆ సంతోషాన్ని రామ్ నాకు కాకుండా చేశాడు" అంటుంది. లహరి ఆశు తల నిమురుతూ, "బుజ్జి, అసలు రామ్ ఎందుకిలా చేశాడనేది మనం కనుక్కుందాం. ఇప్పుడు నీకు నీ జీవితం ముఖ్యం. నీ పాప ముఖ్యం. తన కోసం, కేవలం నీ బిడ్డ కోసం మాత్రమే ఆలోచించు. సరేనా?" అంది లహరి. ఆశు ఏడుస్తూ అంది. "అయితే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయవని నాకు మాటివ్వు" అంది లహరి. ఆశు సైలెంట్‌గా ఉండిపోయింది. "ఏంటే సైలెంట్‌గా ఉండిపోయావు? మాటివ్వవా? ఒక్కటి తగిలించనా?" "వద్దు. ఇంకోసారి ఇలాంటి పని చేయను. ప్రామిస్" అంది. "గుడ్. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా. భోజనం చేద్దాం." "లేదు లహరి, నాకు ఆకలిగా లేదు" అంది ఆశు. "నీకు ఆకలి లేకపోయినా నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసమైనా తినాలి. వెళ్ళు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా" అంది లహరి. "అవును బుజ్జి, పద. నేను నీకు తోడొస్తాను" అంది జాను. జాను ఆశుని తీసుకెళ్ళింది. లహరి మిగిలిన కొంచెం వంట పూర్తి చేసేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దింది. కాసేపటికి ఆశు ఫ్రెష్ అయి వస్తుంది. ఆశుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆ మాటలు ఈ మాటలు చెప్తూ తనకి భోజనం తినిపిస్తుంది లహరి. పక్కనే జాను కూడా. తను తింటూ లహరికి తినిపిస్తూ ఆశుని డైవర్ట్ చేయడానికి వాళ్ళ కాలేజీ విషయాలు మాట్లాడుతుంది. ముగ్గురు తినేశాక ఆశుని రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. ఆశు పడుకున్నాక లహరి, ఆశు ఇందాక అలా చనిపోవడానికి కత్తి పట్టుకునేసరికి ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా అంది జాను. "ఉమ్, నాకు అలానే అయిందే. అది పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది" అన్నారు లహరి. "మరి రామ్‌ని అది ఎంతలా ప్రేమించింది. అతను ఇలా మోసం చేస్తాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా?"
అంటుంది జాను. ముందు అసలు రామ్ ఎందుకిలా చేశాడో తెలుసుకోవాలి. అన్నం పుణ్యం ఎరుగని దీని జీవితాన్ని నాశనం చేశాడు అంది లహరి. మనకి తెలిసిన వాళ్ళ ద్వారా రామ్ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అంది జాను. లహరి కూడా సరే అంటుంది. మరి రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది జాను. అవును, కానీ అశ్విని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేయడం మంచిది కాదనిపిస్తుంది. ఒక పని చెయ్యి, రేపు నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి మన బాస్తో మాట్లాడతాను. కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తానులే, కన్విన్స్ చేస్తాను. ఎల్లుండి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు. సరే అంది జాను. రామ్ ముందు రోజంతా ఫుల్లుగా తాగేసి ఇంటికి చేరుకుంటాడు. తర్వాత రోజు ఎప్పుడో 12ంటికి నిద్రలేస్తాడు. లేచి ఫ్రెష్ అయ్యి సుధీర్ని కలవడం కోసం రెడీ అవుతుంటాడు. రెడీ అయ్యి రూమ్ నుండి బయటకొచ్చి వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్తాడు. ఆవిడ అక్కడ కనిపించకపోయేసరికి హాల్లోకి చూస్తాడు. ఆవిడ డైనింగ్ హాల్లో ఉంటారు. రామ్ యశోద గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను సుధీర్ని కలవడానికి వెళ్తున్నానని చెప్తాడు. యశోద గారు ఎలాంటి సమాధానం ఇవ్వరు. కాసేపు ఆవిడ సమాధానం కోసం ఎదురు చూసి ఇక సమాధానం రాకపోయేసరికి నిట్టూర్చి ముందుకు కదిలాడు. ఇంతలో ఆగు అని వినిపిస్తుంది వాళ్ళ అమ్మగారి గొంతు. చెప్పమ్మా, ఇలా బలదూరు తిరగడమేనా, లేకపోతే ఆఫీస్ బాధ్యతలు తీసుకోవడం లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంది యశోద. కొన్ని రోజులు నన్ను వదిలేయమ్మా, ఆ తర్వాత చూస్తాను అన్నాడు రామ్. సంవత్సరాలు నీ పగ కోసం ఇంటి గురించి బిజినెస్ గురించి పట్టించుకోలేదు. అన్నీ నేనొక్కదాన్నే చేయలేక చాలా అవస్థలు పడ్డాను. ఇప్పుడు నీ పగ తిరిగింది కదా, ఇప్పటి నుంచైనా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటే మంచిది అన్నారు యశోద. కానీ అమ్మా అన్నాడు. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను రామ్. రేపటి నుండి అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి అంతే అని కటుగా చెప్పేసి వెళ్ళిపోతారు యశోద. రామ్ ఉసూరు అనుకుంటూ సుధీర్ని కలవడం కోసం వెళ్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.